మాస్ రాజా రవితేజ గారి ఫ్యాన్స్ కి అయితే 4వ రోజు ఈగల్ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈగల్ మూవీ కలెక్షన్స్ తో మరోసారి మాస్ రాజా అరుదైన రికార్డు కూడా అందుకోబోతున్నాడు. అయితే ఈసారి కాస్త భిన్నంగా మరో అద్భుతమైన నెంబర్ పై మాస్ రాజా కన్నేశారు. ఇంతకీ ఈగల్ మూవీ 4 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసినట్లయితే మాస్ మహారాజ్ రవితేజ గారి ఈగల్ మూవీ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా? బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా ఎన్ని కోట్లు రాబట్టాలనే వివరాలైతే తెలుసుకుందాం. యువ దర్శకుడు కార్తిక్ ఘట్టంనేని డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రమే ఈగల్. మాస్ మహారాజ్ రవితేజ గారు హీరోగా, అనుపమ పరమేశ్వరన్, కావ్య తప్పర్ హీరోయిన్ గా ఈ మూవీలో నటించారు. శ్రీనివాస్ అవసరాల, నవదీప్, అజయ్ ఘోష్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించారు. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా 4 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనే వివరాల్లోకి వెళ్తే, ఈగల్ సినిమా విషయానికి వస్తే రవితేజ, అనుపమ, కావ్య తప్పర్ లాంటి టాప్ యాక్టర్లు బెస్ట్ టెక్నీషియన్స్ తో రూపొందించారు. వారి రెమ్యునరేషన్లు, ప్రమోషన్ ఖర్చులన్నీ కలిపి సినిమాను 70 కోట్ల రూపాయలతో నిర్మించారని కూడా ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడించాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందు మంచి బజ్ క్రియేట్ చేయడంతో ఈ సినిమాను ఏపీ, నైజాం లో కలిపి 700 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లకు పైగా రిలీజ్ చేశారు. ఇక ఈగల్ సినిమా తొలి రోజు కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే, చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 6.5 కోట్లు, హిందీలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్ లో 1.5 కోట్ల వసూలుతో కలిపి మొత్తంగా 9 కోట్ల రూపాయల గ్రాస్ అయితే సాధించింది. ఇక రెండో రోజు ఏపీ, తెలంగాణతో కలిపి 5 కోట్ల రూపాయలు నికరంగా, హిందీలో 40 లక్షలు, ఓవర్సీస్ లో 1 కోటి రూపాయలు కలిపి మొత్తంగా 6.5 కోట్లు వసూలు చేసింది. తొలి 2 రోజుల్లో చిత్రం 15.5 కోట్లయితే రాబట్టింది. ఇక ఈగల్ మూడో రోజు కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే, చిత్రం స్టడీగా వసూలైతే సాధించింది. ఈగల్ చిత్రం తెలుగులో 5 కోట్లు నికరంగా, హిందీలో 40 లక్షలు, ఓవర్సీస్ లో 7 లక్షలు నికరంగా వసూలు చేసింది. దాంతో ఈగల్ చిత్రం 3 రోజుల్లో 21 కోట్లు, 30 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఇక ఈగల్ 4వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే, వర్కింగ్ డే కావడంతో భారీగా వసూలైతే తగ్గాయి. ఈ సినిమా నైజాం, ఏపీలో కలిపి 1.5 కోట్లు నికరంగా, 2.5 కోట్ల గ్రాస్ వసూలైతే రాబట్టింది. ఇక హిందీలో ఈ సినిమా 10 లక్షల నికర వసూలైతే నమోదు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల గ్రాస్ వసూలైతే రాబట్టింది. రవితేజ నటించిన ఈగల్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే 40 కోట్ల రూపాయలు వసూలైతే చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా రానున్న రోజుల్లో లాభాల్లోకి ప్రవేశిస్తుందని కూడా ట్రేడ్ వర్గాలైతే వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదనేది మాత్రం వేచి చూడాల్సిందే.